తాము విజయం సాధిస్తే నెల్లూరు జిల్లా కొవ్వూరులో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రావడం వల్ల యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. గత 5 ఏళ్లలో ఆక్వా రంగం కుదేలైందని, విద్యుత్, మేత ఛార్జీలు భారీగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామంటున్న ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తీసుకుందాం. మేడం, ఇంత పెద్ద స్పందన రావడానికి కారణం ఏమంటారు? తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం, మా మీద నమ్మకం రెండు. చంద్రబాబు నాయుడు గారు అయితే సమపాలనలో సంక్షేమము అభివృద్ధి చేస్తారని చెప్పి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని జనంలో ఒక వేవ్ లాగా వస్తుంది. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రజలకి ఉన్న నమ్మకం, ఆయన న్యాయం చేస్తారే కానీ ఎవరికి అన్యాయం చేయరని వాళ్ళకి ఒక నమ్మకం, భరోసా. నెల్లూరు జిల్లాలో ఎంతోమంది యువతీ యువకులు మేము మీతో కలిసి నడుస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. నాతో నిజంగానే కలిసి నడుస్తున్నారు. ఎంతోమంది నిరుద్యోగ యువకులు యువతులు ఇంట్లో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు నేను క్యాంపెయినింగ్ పోయినప్పుడు కానీ సార్ని కానీ వచ్చి అడుగుతున్నారు ఉద్యోగాలు కావాలని. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ చాలామంది ఆయన వల్ల ఒక 35,000 మంది జీవనోపాధి పొంది ఉన్నారు. ఇప్పుడు మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంతమంది నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారు. వాళ్ళకి మనం మన జిల్లాలోనే ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించినప్పుడు 20 సంవత్సరాల నుంచి ఈ ఇఫ్కోసెస్ అలాగే ఉంది అనేది గుర్తొచ్చి, అదేవిధంగా